హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజు బాను వ్లాగ్స్. సో ఈరోజు ఏంటంటే నేను డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ లాగా షూట్ చేద్దాం అనుకుంటున్నా. ప్రజెంట్ అయితే ఫుల్ రెడీ అయి ఉన్నాను, చూస్తున్నారు కదా. వీఆర్ గోయింగ్ టు సూలూరుపేట చెంగాలమ్మ గుడికి వెళ్తున్నాము. టైం అయితే 7 అయింది. ఇప్పుడు స్టార్ట్ అవుతాం. ఇంకో 5 minutesలో అందరం రెడీ అయిపోయాము. ఆఫ్టర్నూన్కి అంతా వచ్చేస్తాం. ఆ తర్వాత చిన్న బయటకు వెళ్ళే ప్లాన్ ఉంది. సో అవన్నీ నేను వ్లాగ్లోనే చూపిస్తాను. సో డోంట్ మిస్ ద వ్లాగ్ అండ్ వాచ్ టిల్ ద ఎండ్ గైస్. లెట్స్ గో. హాయ్ బాను, హలో. రెడీయా? ఎస్. స్టార్ట్ అవుదామా? ఎస్. ఓకే. సో ఇక్కడ మేమైతే బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఆగాము. బికాస్ దర్శనం అయ్యేసరికి లేట్ అయిపోతుంది, ఆల్మోస్ట్ 12 అవుతుంది. సో బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్దాం అనుకున్నాం. సో ఈ ప్లేస్ ఎక్కడంటే నాయుడుపేట హైవే ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఒక హోటల్ పావని అని. వేరే వాళ్ళు రికమెండ్ చేశారు మాకు ఈ ప్లేస్కి వెళ్ళమని. రియలీ వర్త్ ట్రయింగ్. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే చాలా టేస్టీగా ఉన్నాయి. మాకు నచ్చి మేమైతే ఇంకా ఎక్కువే తిన్నాం, చాలా ఎక్కువే ఆర్డర్ చేసుకొని తిన్నాం బ్రేక్ఫాస్ట్కి. సో నాయుడుపేట హైవే ఎంటర్ అవ్వగానే కనిపిస్తుంటుంది ఈ ప్లేస్. లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. క్రౌడ్ కూడా ఎక్కువ ఉంటారు బాగా. సో హోటల్ పావని. ఎవరన్నా తిరుపతి సైడ్ అలా వెళ్తుంటే ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటాయి టిఫిన్స్ ఇక్కడ. అండ్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే సూళ్ళూరుపేటకి అయితే స్టార్ట్ అయిపోయాము. సో మేమైతే సూళ్ళూరుపేట చెంగాలమ్మ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. అండ్ ఇక్కడ మాకు కొనుక్కోవాల్సినవి కొన్ని ఉన్నాయి. లైక్ పూలమాల ఒకటి తీసుకోవాలి, నిమ్మకాయలు, టెంకాయ అండ్ గాజులు ఇవైతే కొనుక్కోవాలి. ఇంటి దగ్గరే కొనాల్సింది, బట్ మేము మర్చిపోయాము. బట్ ఏం ప్రాబ్లం లేదు, ఇక్కడ కూడా అన్నీ అవైలబుల్ ఉంటాయి. అండ్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్గానే ఉంటాయి. ఎక్కువ కాస్ట్ పెట్టి అమ్మడం అలా ఏం ఉండదు. సో మేమైతే ఇక్కడ మాకు కావాల్సిన పూలమాల అది సెలెక్ట్ చేసుకొని తీసేసుకున్నాము. అండ్ గాజులు, బ్లౌజ్ పీస్, నిమ్మకాయలు, టెంకాయ అన్నీ కూడా అక్కడే తీసుకున్నాం. అండ్ యాక్చువల్లీ మేము సూళ్ళూరుపేటకి ఎందుకు వచ్చామంటే నాకు బానుకి ఒక చిన్న మొక్కు ఉంది. మేము అమ్మవారికి చీర పెట్టాలి అని అనుకున్నాం. సో ఆ మొక్కు తీర్చుకోవడానికి అయితే వచ్చాము. అండ్ శారీ అయితే నేను ముందే తీసి పెట్టుకున్నాను, ఏం శారీ ఇవ్వాలి అది ముందే కొని పెట్టుకున్నా. సో ఇక్కడ అదే శారీ, అది ఇంటి నుంచే తెచ్చుకున్నాను. అండ్ మిగిలినవి పూలమాల, గాజులు అన్నీ అయితే గుడి దగ్గరే
కొన్నాను. అండ్ మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది. సో చిన్న బాబు ఉన్నాడని మేము వేరే వాళ్ళ ద్వారా తెలిసిన వాళ్ళ ద్వారా వెళ్ళామన్నమాట. డైరెక్ట్ పంపించేశారు క్యూ అది లేకుండా. అండ్ గర్భగుడి లోపల కూడా ఒక 5-6 మినిట్స్ అలా ఉన్నాము. చాలా బాగా దర్శనం చేసుకున్నాం. ఆ తర్వాత అయితే బయటకు వచ్చిన తర్వాత ఇంక ఇక్కడ ఈ చెట్టు దగ్గర అయితే టెంకాయ కొట్టుకున్నాను. అండ్ ఇక్కడ రూమ్స్ అవి ఉన్నట్టున్నాయి లోపల. లైక్ కొంతమంది అక్కడ పొంగల్ పెట్టుకోవడం అలా ఉంటుంది కదా, సో వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి ఆ లోపల. సో ఇలా మా దర్శనం అయితే చాలా బాగా జరిగింది అక్కడ. సో మా దర్శనం కంప్లీట్ అయిపోయింది. మేము కొంచెం సేపు బయటకు వచ్చి కూర్చున్నాం, ప్రసాదం తిన్నాం అండ్ కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాం. అండ్ ఆ రోజు క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉండింది. సో మాకు ఎక్కడ ఇబ్బంది అనిపించలేదు. అండ్ తక్ష్ కూడా ఇక్కడ మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు జర్నీస్లో ఈ మధ్య. అండ్ కొంచెం సేపు నా దగ్గర కూర్చుంటాడు, కొంచెం సేపు వెనక అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఆడుకుంటాడు. సో అలా ఏం ఇబ్బంది పెట్టలేదన్నమాట. అండ్ మేము రిటర్న్ ఇంటికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 1:30 or 2 అలా అవుతుంది. ఇంకా ఆ టైంలో వెళ్ళి లంచ్ చేసుకునే ఓపిక ఎవ్వరికి ఉండదు. అందుకని మేము వెళ్ళే దారిలో ఇక్కడ సింగ్ పంజాబీ దాబా వస్తుంది. సో ఇక్కడే మేము లంచ్ చేయాలనుకున్నాం. ఈవెన్ అరుణాచలం నుంచి వచ్చేటప్పుడు కూడా డిన్నర్ ఇక్కడే చేసాము. అండ్ ఆ రోజు సండే కాబట్టి నాన్ వెజ్ కూడా తినొచ్చు అన్నారు. సో మేమైతే నాన్ వెజ్ ఆర్డర్ చేసుకొని తిన్నాము. మంచిగా తినేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయాం. ఇంటికి వెళ్ళిన తర్వాత అందరు ఫుల్గా నిద్రపోయాము. ఎర్లీ మార్నింగ్ లేసాం కదా, సో అందరు చాలా టైర్డ్ అయిపోయారు. వెళ్ళి ఫుల్గా నిద్రపోయి ఆ రోజు ఈవినింగ్ యాక్చువల్లీ నెల్లూరులో ఫుడ్ స్ట్రీట్ అని ఒకటి స్టార్ట్ చేశారు. అక్కడికి వెళ్దాం అనుకున్నాం, బట్ ఎవరికి ఓపిక లేదు. ఇంకెందుకులే నెక్స్ట్ వీకెండ్ వెళ్దాం అనుకుని పోస్ట్పోన్ చేసుకున్నాం. ఇంకా లేసి అందరం అయితే టీ తాగుతున్నాము. సో దట్ ఈస్ హౌ ఆ డే వెంట్. సో వీకెండ్ అయితే ఇలా మంచిగా ఎంజాయ్ చేసాం ఈసారి. చాలా బాగా జరిగింది. అండ్ ఆల్సో ఐఎమ్ ఎండింగ్ ద వ్లాగ్ హియర్ గైస్. అండ్ మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ ద వీడియో అండ్ ఆల్సో కమెంట్ ఆన్ ద వీడియో. I'll read all your comments. And also please subscribe to my channel guys. Thanks for watching. Bye bye.